ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే సింగమనల కాన్స్టిట్యున్సీలో కూడా మనకి సింగమనల కాన్స్టిట్యున్సీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అదేవిధంగా మంత్రి పదవులు చేసినటువంటి సాకే శైలజనాథ్ వైసీపీలో చేరటంతో పాటు చేరిన దగ్గర నుంచి కూడా జనసేన పార్టీ లీడర్స్ని అదేవిధంగా కూటమి ప్రభుత్వ లో చేసినటువంటి కొన్ని విపత్కర పరిస్థితులను కూడా ఆయన వేలైతే చూపటం, ప్రెస్ మీట్లు పెట్టడం, మనకి వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో కూడా ఆయన గళమెత్తటంతో కూడా మనకి సింగమనల కాన్స్టిట్యున్సీలో 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి జొన్నలగడ్డ పద్మావతి వరకు ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి గారు కూడా కొంత సైలెంట్గా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వాళ్ళు 2024 ఎన్నికల్లో కూడా అక్కడ ఉన్నటువంటి కొంత క్యాడర్ విభేదించడంతో అక్కడ టికెట్ మళ్ళీ వాళ్ళకి రాదని తెలిసి అప్పట్లో అక్కడ ట్రిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వీరాంజనేయులను తెర మీదకి తీసుకొచ్చి ఆలూరు సాంబశివరారెడ్డి గారు దాదాపుగా ఒక దశాబ్ద కాలం అక్కడ రాజకీయాలు నడిపినటువంటి సాంబశివారెడ్డి శైలజనాథ్తో కలిసి పనిచేస్తారా? ఇప్పటికే శైలజనాథ్ ఫైర్ బ్రాండ్గా కూడా 2-3 ప్రెస్ మీటుల్లోనే ఆయన తన ప్రభావం చూపిస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తాడిపత్రి, మనకి సింగమనల అనుకునే తాడిపత్రి కాన్స్టిట్యున్సీ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డిని తీసుకెళ్లి వైసీపీలో చేరటం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఆయన ఎస్సీ లీడర్ కావడంతో కూడా అక్కడ ఆయన గళం వినిపిస్తూ వైసీపీలో ఆయన గళం వినిపిస్తూ కొన్ని కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నటువంటి వేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా సింగమనల కాన్స్టిట్యున్సీలో దాదాపుగా దశాబ్ద కాలం రాజకీయాల్లో కూడా ఆలూరు సాంబశివారెడ్డి గారు ఎలాంటి చక్రం తిప్పారో ప్రజలందరికీ తెలుసు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సాకే శైలజనాథ్ తన రూట్ మార్చుకొని ఫైర్ బ్రాండ్ గా ఎదుగుతున్న వేళ ఆలూరు సాంబశివారెడ్డి కానీ జొన్నలగడ్డ పద్మావతి కానీ పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరి మధ్య గనక జగన్మోహన్ రెడ్డి సయోధ్య కుదురుస్తారా? ఎందుకంటే దాదాపుగా ఆలూరు సాంబశివారెడ్డి గారు సింగమనల కాన్స్టిట్యున్సీలో ఆయనకంటూ సపరేట్ వర్గం ఉంది. సో 2024లో ఆ వర్గం కొంత వెనకబాటు తనానికి గురైనప్పటికీ కూడా వీరాంజనేయులు విజయం అంచుల దాకా వెళ్ళాడు. స్వల్ప మెజార్టీతో ఓడిపోయినటువంటి సింగమనల కాన్స్టిట్యున్సీని మళ్ళీ గాడిలో పెట్టేందుకు సాంబశివారెడ్డి ఈ 6-7 నెలల్లో కొంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా శైలజనాథ్ ఎంట్రీతో వాళ్ళు ప్రయత్నాలు విరమించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మధ్య కొన్ని ఇంటర్వ్యూలు, కొన్ని ఛానల్కి, కొన్ని యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా సాంబశివారెడ్డి కొంత సైలెంట్ అయినప్పటికీ కూడా కొంత తన వాయిస్ వినిపించినప్పటికీ కూడా శైలజనాథ్కు ఉన్నటువంటి రాజకీయ ర్యాపో, పార్టీ పెద్దలతో ఆయనకు ఉన్నటువంటి కొన్ని సంబంధాలు, కొన్ని వాటి దృష్ట్యా కూడా సాంబశివారెడ్డి రాబోయే రోజుల్లో కూడా సింగమనల కాన్స్టిట్యున్సీలో జొన్నలగడ్డ పద్మావతి వాళ్ళ మిస్సెస్ కాబట్టి మళ్ళీ ఆమెను 2029 ఎన్నికలకు బూస్టప్ చేస్తారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి శైలజనాథ్ చేతిలోనే పెడతారా అనేది కూడా రాబోయే రోజుల్లో కొంత అక్కడ సందిగ్ధ వాతావరణం నెలకొని ఉంది. సో సింగమనల కాన్స్టిట్యున్సీలో రాబోయే రోజుల్లో వైసీపీలో మరిన్ని చిత్రాలు చూడొచ్చని కూడా మనం తెలియజేసుకోవచ్చు.